త్రేతాయుగంలో అమ్మవారు బగళాముఖీ దేవిలా ప్రత్యక్షమయ్యింది రావణ సంహారానికి మార్గాన్ని నిర్దేశించడం కోసం. అంటే దుష్ట సంహారం. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఒక్క రావణాసురుడు కాదు, కలిగి 1000 రావణాసురుల శక్తిని పొంది ఉన్నాడు. ఈ కలియుగంలో 1000 రావణాసురుల శక్తిని అణచివేయాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తలుచుకుంటే జరగదు. ఆ ఉగ్రశక్తే కావాలి. ఆవిడే అభయాన్ని కురిపించాలి. ఎన్నో దుష్ట కార్యాలు జరుగుతున్నాయి కదా. పంచభూతాలు కూడా ఈ మంత్రంలో ఏం చెప్తారంటే, సర్వదుష్టానాం ఓం క్లీం బగళాముఖి, సర్వదుష్టానాం వాచం ముఖం పదం సంభయ జిహ్వాంకీలయ బుద్ధిం నాచగ్రీమాం స్వాహ. అంటే భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి, దోమ దగ్గర్నుంచి ఏనుగు వరకు మనుషులకు కూడా, చెట్టు పుట్ట అన్నింటికి, ఎందుకంటే అన్నిటికీ ప్రాణం ఉంది కదూ. చెట్టు పుట్ట అన్నింటికీ కూడా ప్రాణం ఉంది కదా. ఆ ప్రాణమని చెప్పబడేది కూడా పరాశక్తి అంశే. అటువంటి సకల